హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు నేను మళ్ళీ మీకు చామంతి మొక్కలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నేను లాస్ట్ టైం వీడియో చేసిన తర్వాత నాకు చాలామంది మెసేజెస్ చేశారండి. మా మొక్కలకి ఈ విధంగా పురుగు ఉంది, పెయిన్ ఉంది, అవి ఇవి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఆన్సర్స్లో నేను రిప్లై కొంచెమే చేయగలను కానీ డీటెయిల్డ్గా చేయలేను కదా. అందుకోసమని నేను ఈ వీడియోని ఇప్పుడు మీతో పోస్ట్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అనేవి నా మొక్కలకు కూడా వచ్చాయండి. నేను చెప్పాను కదా, ముందే మనం మొక్కల్ని హెల్దీగా ఉన్నాయని వదిలేయకూడదు, మనం కేర్ తీసుకోవాలని చెప్పేసి నేను ఈ పాయింట్ చెప్పే అప్పటికే నా మొక్కకు కూడా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. అది నేను ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే టిప్స్ అనేవి చెప్పాను నేను ముందు మీకు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏ విధంగా ఉందన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ ప్లాంట్ వచ్చేసి వైట్ కలర్ చామంతుల్లో ముఖ్యంగా వచ్చేది ఈ రసం పీల్చే పురుగులండి. ఇవి చూడండి, ఫస్ట్ డే నేను చూసినప్పుడు సన్నగా ఏదో పొడిలాగా కనిపించింది, దులిపేశాను. నెక్స్ట్ డేకి నేను చూసేసరికి కొన్ని వేల పురుగులండి, పూలల్లో, కొమ్మల మీద, ఆకుల మీద, ఆకుల అడుగున. అదిగోండి చూడండి వీడియోలో మీరు, సన్నగా చీమల్లాగా రసం పీల్చే పురుగులు అంటారు వీటిని. ఇవి అన్ని కొన్ని వేలు వస్తాయి కాబట్టి మనకి ఆ పువ్వు చూడండి ఎలా కిందికి వంగిపోయి ఉందో, నిటారుగా లేదు, వంగిపోయిందనమాట. పక్కన ఫ్లవర్స్ కింద చూస్తే అవి చూడండి ఎలా నిటారుగా నిలబడి ఉన్నాయో, ఇవి మాత్రం అలా లేవు. ఎందుకు అనంటే దానికి రసం పీల్చే పురుగు రావడం వలన వాటిల్లో ఆ మొక్కలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా పీల్చేశాయి. విత్ ఇన్ 1 డేలోనే మీకు ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది మనం చూసుకోకపోతే. నేను పైన ఉన్న మొక్కలకు కూడా ఏమన్నా వచ్చిందా అని చెప్పి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను. ఈలోపు ఇదిగోండి, నా దగ్గర ఏమి నీమ్ ఆయిల్ కానీ అటువంటి ఏమీ లేవు. అందుకోసం నేను ఫస్ట్ సోప్ అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ తీసుకున్నాను. ఇదిగోండి, వాటర్ బాటిల్కి మూతకు హోల్స్ పెట్టాను. మనం ఇప్పుడు ఆ సోపు లిక్విడ్ అంటే హ్యాండ్ వాష్ అండి. మీ దగ్గర విమ్ము, లైబాయి లేదా లైజాల్, చివరికి ఫ్లోర్కి క్లీన్ చేసే లైజాల్ ఉన్నా సరే మీరు తీసుకొని, లేదంటే బట్టలు ఏరియల్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అవైనా సరే పెయిన్ తీవ్రతను బట్టి 1-2 స్పూన్స్ మీరు యాడ్ చేసుకొని, మీరు వాటర్లో 1 లీటర్ వాటర్లో 1 లేదా 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొక్క నిండుగా మొత్తం కంప్లీట్గా పోయాలి. ఈ మొక్క చామంతి మొక్క కండి ఒకసారి ఇది అటాక్ అయితే మనం అది రీగ్రోత్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందులోనూ ఫ్లవర్స్ రాకముందు గనక వస్తే ఇక ఫ్లవర్స్ అనేవి మనం ఆలోచించకూడదు, ఆ మొక్క బ్రతకడమే కష్టము. వన్స్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత గనక అటాక్ అయితే మనం కొంచెం సేఫ్ అండి. ఎందుకంటే ఆ ప్లాంట్స్ కొంచెం బతికినా బతకపోయినా మనం ఆ కొమ్మలన్నీ తీసేస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నాకు ఫ్లవర్స్ టైంలోనే అటాక్ అయింది కాబట్టి నేను ముందుగా వాటర్ చల్లుతున్నాను. ఈ స్ప్రే వాటర్ చల్లిన తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం గ్రోత్ అనేది, ఆ పురుగుల గ్రోత్ తగ్గుతుంది అంతే, కానీ కంప్లీట్గా పోదు. మీరు ఈ టైంలో మీరు నీమ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా ఫర్టిలైజర్ షాప్స్లో ఏదైనా కెమికల్ కానీ తెచ్చుకొని మీరు స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ ఉన్న మొక్కలకి పోకుండా ఉంటుందండి. ఈ పెయిన్ వచ్చినప్పుడు మనం నీళ్లు చల్లుతూ ఉంటాం కదా, అవేంటంటే ఆ పురుగులు వెంటనే చనిపోవు, కొంచెం కిందికి దిగి మిగిలిన మొక్కల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం పక్కనున్న మొక్కలకి, మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి మనం మ్యాక్సిమం ఈ లిక్విడ్ని అంటే ఈ సోప్ వాటర్ని స్ప్రే చేసుకోవాలి ప్రతి మొక్కకి. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న మొక్కలకి వాటన్నిటికీ స్ప్రే చేసుకోవాలి. అలానే వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను చెక్ చేస్తున్నాను. ఈ పక్కనున్న మొక్కలకి రాలేదండి ఇంకా. ఇదిగోండి, ఇప్పుడు నేను పక్కనున్న మొక్కలకి రాలేదు, కాకపోతే నేను ఆ మొక్కలన్నిటికి కూడా నేను ఈ సోప్ లిక్విడ్ అనేది స్ప్రే చేశాను. ఎందుకంటే ముందు జాగ్రత్త. ఇప్పుడు మనం ఈ మొక్కలకి పోసాం కాబట్టి ఆ పేను ఈ పక్కనున్న మొక్కలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక మీరు ఆ మొక్కని పీకేసేసి పక్కన పడేసేయండి, దూరంగా మొక్కలకి పడేస్తే అది ఈ పేను అనేది మన మిగిలిన మొక్కలకి సోకకుండా ఉంటుంది. అదొక్కటే సొల్యూషన్ అండి. ఎందుకంటే వన్స్ అటాక్ అయిన తర్వాత మనం దాన్ని కాపాడడం కష్టం. మిగిలి ఉన్న మొక్కలనైనా మనం కాపాడుకోవచ్చు కాబట్టి. కాకపోతే నేను తీసేయలేదండి, ఉంచాను నెక్స్ట్ జనరేషన్కి. ఆల్రెడీ నా ప్లాంట్కి ఫ్లవర్స్ అవన్నీ అయిపోయింది కాబట్టి, వచ్చేసాయి కాబట్టి, నేను ఆ ఫ్లవర్స్ని ఎంజాయ్ చేశాను కాబట్టి, నేను ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలాగో నాకు అవసరం కాబట్టి నేను దాని మీద కొంచెం పెస్టిసైడ్ వేసి చూశాను. ఇదిగోండి, ఇది వచ్చేసి నెక్స్ట్ డే కండి. నేను అదంతా స్ప్రే చేసిన తర్వాత ఈ మొక్క మీద ఇంకా ఉన్నాయండి, మొత్తం పోలేదు, కాకపోతే అంత ఎక్కువ క్వాంటిటీలో లేవు. మిగిలిన మొక్కలకు కూడా నేను స్ప్రే చేశాను కదా, ఈ చామంతి మొక్కల మీద కూడా ఇవి కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను నెక్స్ట్ డే. ఎందుకంటే
ఈ మొక్కల మీద కూడా ఏమన్నా ఎక్కే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కొత్త మొక్కలకి నేను ఫ్లవర్స్ మీద స్ప్రే చేయలేదండి. ఓన్లీ కొమ్మలు బడ్స్ మీద మాత్రమే నేను ఆ సోప్ లిక్విడ్ అనేది స్ప్రే చేశాను. సోప్ లిక్విడ్ మనం ఫ్లవర్స్ మీద స్ప్రే చేస్తే మంచిగా ఉన్న ఫ్లవర్స్ మీద అవి నీరు ఉండడం వలన కుళ్ళిపోతాయి. అదిగోండి చూడండి మీరు ఈ వీడియోలో నేను ఓన్లీ కొమ్మలకి చుట్టూ మొగ్గలకి మాత్రమే స్ప్రే చేస్తున్నాను. నీమ్ ఆయిల్ అయినా కానీ ఏదైనా సరే ఈ చామంతి మొక్కలకి పూల మీద చల్లద్దండి. పురుగు ఉంటేనే తప్ప, పురుగు లేకపోతే మనం కేర్ తీసుకునేటప్పుడు ఆ పూల మీద అవసరం ఉండదు. ఎందుకంటే మనం కొమ్మలకి స్ప్రే ఉంటుంది కాబట్టి అవి కొమ్మ నుంచే మనకి ఆ ఫ్లవర్స్ మీదకి వెళ్తాయి కాబట్టి మనకి ఆ పూలకి పురుగు పట్టే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడే పూస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. ఇదొకటండి. లేదు అనంటే ఈ విధంగా స్ప్రేస్ కాకపోయినా మనం బొగ్గులు అవి ఉంటాయి చూసారా, మనం కర్రలు కానీ ఏమైనా కాల్చినప్పుడు వచ్చే యాష్ ఉంటుంది కదా, బూడిదే, ఆ బూడిదనైనా సరే మనం ఈ మొక్కల మీద వీక్లీ వన్స్ ఒకసారి మంచిగా ఉన్న మొక్కల మీద అయినా సరే చల్లుకోవాలి. అది చల్లుకోవడం వలన ఈ పేను, ఈ పురుగు పట్టడం అవన్నీ ఉండవండి. లేదు అంటే మనం అగరబత్తీలు వెలిగిస్తాం కదా, ఆ బూడిద అనేది వస్తుంది కదా, లేదంటే ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడైనా వచ్చే బూడిదని మనం పూలు కొమ్మలు చెట్ల మీద వేసేసేయాలండి. ఇదిగోండి ఇది నెక్స్ట్ డేకి నేను చల్లిన తర్వాత కొంచెం ఆ పురుగులు అనేటివి కొంచెం స్టాప్ అయినాయి, కానీ పూర్తిగా స్టాప్ అవ్వలేదండి. అలానే పక్కనున్న మొక్కల మీదకి కూడా స్ప్రెడ్ అయింది. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, అది కూడా చూడండి ఇంకా బ్రతికే ఉన్నాయి. అవి ఈ విధంగా మనకి నెక్స్ట్ ఇదిగోండి ఈ పక్కనున్న మొక్క మీదకి ఎదిగోండి చిన్నగా పాకుతుంది. మెల్లగా ఉన్నాయన్నీ ఈ పక్కనున్న మొక్కల మీదకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఫామ్ అయిపోతాయి. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాను కదా, ఇదిగోండి ఈవినింగ్కి కూడా ఆ మొక్క చూడండి ఏ విధంగా అయిపోయిందో. వితిన్ 1 డేలోనే మొక్క మొత్తం ఆ విధంగా ఆకులు ఎంతో హెల్దీగా ఉండే ఆకులు ఈ విధంగా డ్రైగా అయిపోయి అదిగోండి ముడతలు కూడా వచ్చేసాయి. నేను ఈ ప్లాంట్ని అలానే ఎందుకు ఉంచానంటే నేను మీతో షేర్ చేసుకుందాము, ఈ విధంగా ఉంటుంది, ఈ పెయిన్ వస్తే మనకి మొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఆ మొక్కని అలానే ఉంచాను కట్ చేయకుండా. ఇదిగోండి ఆ పక్కనున్న మొక్క చూడండి ఇంకా హెల్దీగానే ఉంది. ఆ ఫ్లవర్స్ చూడండి, ఇవి చూడండి ఏ విధంగా ఉందో. ఇదిగోండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఎంకో స్టార్ అని, ఇది ఒక పెస్టిసైడ్ అనమాట. దీన్ని మన నర్సరీ లాంగ్వేజ్లో అట్లార్ అని పిలుస్తారట వాళ్ళు. ఇది గినక మనం స్ప్రే చేస్తే మనకి ఇటువంటి పెయిన్ ఇటువంటి రావట ముందే 15 డేస్కి ఒకసారి కంప్లీట్గా ఇది 5 గ్రామ్స్ ఉన్నట్టుంది. 5 గ్రామ్స్ది మనం 5 లీటర్ వాటర్లో మిక్స్ చేసి ఈ పౌడర్ని వేసేస్తే ఊరికనే మెల్ట్ అయిపోతుంది. ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో కానీ లేదంటే మామూలు వాటర్ బాటిల్లో హోల్స్ పెట్టేసుకొని క్యాప్కి అందులోనైనా సరే ఆ వాటర్ని ఫిల్ చేసుకొని మనం మంచిగా ఉన్న మొక్కలకైనా సరే మొత్తం స్ప్రే చేయాలండి. అంటే చామంతి పూలు అటువంటివి అయితే ఎక్కువ రోజులు ఉండే ప్లాంట్స్ కాబట్టి వాటికి ఫ్లవర్స్కి తప్ప మిగిలిన పార్ట్కి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మందారం కానీ రోజ్ కానీ అటువంటి ఏంటంటే అవి లోపల కుళ్ళేది ఏముండదండి. ఆ పెటల్స్ అవన్నీ కొంచెం వెడల్పుగా ఉంటాయి కాబట్టి వాటికి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఫ్లవర్స్ మీద కూడా చల్లొచ్చు. చామంతి పూలకు మాత్రం అవి దాదాపు 1 వీక్ 10 డేస్ వరకు ఆ ఫ్లవర్ అనేది మన మొక్క మీద అలా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఫ్లవర్స్ మీద చల్లొద్దు. పురుగు పడితే మాత్రం ఫ్లవర్స్ మీద కూడా చల్లుకోవచ్చు. వాటర్ని మనం చామంతి పూల మొక్కల మీదే కాదండి, మన గార్డెన్లో ఉండే ప్రతి క్రోటన్, తర్వాత రోజ్ ప్లాంట్స్, తర్వాత హైబిస్కస్ ప్లాంట్స్, ఎనీ ప్లాంట్కి మనం వేయడం వలన దీంతో పెస్టిసైడ్గానే కాదండి ఆ మొగ్గలకి బలంగా కూడా పనిచేస్తుంది అనమాట. దీన్ని మీరు తప్పకుండా నర్సరీలో ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ కానీ మనకి వాళ్ళు సప్లై చేసే అవకాశం లేదండి. ఇదిగోండి నేను ఇంకో మొక్కకు కూడా ఇది బాగానే ఉంది, దీనికి పెయిన్ అటువంటిది రాలేదు. ఆల్రెడీ నేను సోప్ వాటర్ కూడా నిన్న అంటే మనం ఒకసారి పోసి వదిలేయకూడదండి. మార్నింగ్ ఈవినింగ్ అలా ఆ పెయిన్ పోయేంత వరకు మనం మెడిసిన్ని స్ప్రే చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ మార్నింగ్ కుదరకపోయినా ఈవినింగ్ డైలీ ఆ పెయిన్ పోయేంత వరకు మనం ఆ మెడిసిన్ని స్ప్రే చేయాలన్నమాట కంప్లీట్గా. అంతేకాని మనం ఒకసారి స్ప్రే చేసాము, ఒక్కసారికే మాది ఆ పెయిన్ అదంతా పోలేదు అని చెప్పేసి వదిలేశారు అంటే నెక్స్ట్ ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గదండి. అది కంప్లీట్గా పోయేంత వరకు మీరు స్ప్రే చేయాలి. రోజ్ ప్లాంట్స్కి తర్వాత హైబిస్కస్కి కూడా మనకి మిల్లీ బగ్ అని వస్తుంది. దానికి కూడా తెల్లగా నురుగులాగా బూజులాగా ఫామ్ అయ్యి ఫస్ట్
ఆ తర్వాత మనకి అందులో పురుగులనేటివి ఫామ్ అవుతాయన్నమాట. అందుకోసమని మనం దాని మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి ఇది. ఈ మెడిసిన్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు. నేను ఆ అట్లార్ అనేది చల్లిన తర్వాత ఇదిగోండి మొక్క ఈ విధంగా ఉంది. అక్కడ మీకు నల్లగా గసిలాగా చిన్న చిన్న ఏదో నూగులాగా కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మొత్తం చనిపోయినాయండి. నెక్స్ట్ డేకే అంటే 1 డేలోనే నేను ఒక్కసారే స్ప్రే చేశాను. దాన్ని మనం పెయిన్ ఉంటే 2 టైమ్స్ ఈ మార్నింగు, ఈవినింగు లేదంటే మార్నింగ్ వదిలేసినా ఈవినింగ్ చల్లాలి. అదిగోండి మీరు చూసినట్టయితే ఆ నల్ల నల్లదంతా ఆ పురుగంతా చనిపోయింది. ఈ విధంగా ఉందండి నెక్స్ట్ డేకి మొక్క. కాకపోతే ఇక ఫ్లవర్స్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక దీన్ని మొత్తం కట్ చేసేసి అంటే పెయిన్ అటువంటిది లేదు కాబట్టి ఇప్పుడు కంప్లీట్‌గా నేను ఈ పక్కనున్న ఫ్లవర్స్‌ని వీటిని అన్నీ కట్ చేసేసి వాడిపోయినాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌కి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తాను. అంటే ఏమీ లేదండి కొమ్మలన్నీ కట్ చేసుకొని మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంచుకోవాలి. ఇదిగోండి నేను ఆ కొమ్మలన్నీ కట్ చేసేసాను. కొమ్మలన్నీ కట్ చేసుకొని నేను ఓన్లీ మెయిన్ బ్రాంచ్‌ని ఉంచాను. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఫెర్టిలైజర్స్ గానీ మనం అంటే ఏమి ఎయ్యాల్సిన అవసరం ఉండదిక. ఇప్పుడు ఓన్లీ మనం ఎరువులు మాత్రం వేస్తూ ఉంటే పక్క నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ అనేవి వస్తాయి. వాటిని మనం పించింగ్ చేస్తూ నెక్స్ట్ గుబురుగా వచ్చేటట్టు తయారు చేసుకోవచ్చు. అలానే ఈ చామంతి మొక్కలకి, గులాబీ మొక్కలకి ఎలాంటి కుండీలు పెట్టుకోవాలని కూడా అంటే ఎన్ని ఇంచెస్ పాట్స్‌ని పెట్టుకోవాలని కూడా అడిగారు నన్ను. నేను చామంతి మొక్కలకైతే ఈ వెడల్పు కుండీలని ప్రిఫర్ చేశానండి. లేదు మీరు రౌండ్ కుండీలైతే 12 ఇంచెస్ ఉంటాయి కదా! 10 ఇంచెస్, 12 ఇంచెస్ ఆ పాట్స్‌ని ప్రిఫర్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను వీటిని కూడా అన్ని మొక్కలు అంటే కొమ్మలయి కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పక్కనున్న ఈ బ్రాంచ్‌ని మాత్రం కంప్లీట్‌గా కట్ చేశాను. ఈ పక్కనున్న మొక్కకు మాత్రం ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఎడ్జెస్ మనం కొంచెం వదలాలి. ఇదిగోండి ఈ పక్కనున్న మొక్కకు మాత్రం నేను కొన్ని ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని అది అలానే ఉంచాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్‌కి. పక్కనున్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ బ్రాంచ్‌ని మనం ఫ్లవర్ వాజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఈ విధంగా వాడుకోండి. చామంతి పూల మొక్కలకి పేను గినక ఉన్నట్టు అనిపిస్తే ఆయిల్‌ని స్ప్రే చేయండి. లేదంటే బూడిద ఉంటుంది కదా యాష్‌ని మీరు డైలీ చల్లండి. ఒక 3, 4 డేస్ అలా చల్లితే ఆ పెయిన్ అనేది పూర్తిగా పోతుంది. ఇంతేనండి ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి అప్డేట్స్‌తో మీ ముందుంటానండి. బాయ్ బాయ్. సీ యూ.